అందరికీ నమస్కారం అండి. మన సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ టాపిక్ ఈ మధ్యలో నాటుకోళ్ల బిజినెస్ అవుతుంది. ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాం, ఒక నెలకి 2,00,000 సంపాదిస్తున్నాం అని బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది. నాకు కూడా చాలా మంది రీల్స్ షేర్ చేశారు, అంత ప్రాఫిట్ ఉంటుందా అని. ఆ ప్రాఫిట్స్ అనేది మన ఒక కోడి పిల్ల ఒక్క రోజు నుంచి 5 నెలలకు పెంచిన తర్వాత వచ్చే ప్రాఫిట్ మాత్రమే వాళ్ళు ఆ వీడియోలో చెప్తున్నారు. 1 నుంచి 5 నెలల వరకు కష్టపడే కష్టాన్ని ఎవరు మాత్రం ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తలేరు, అసలు అవగాహన కూడా ఎవరికి కల్పిస్తలేరు. ఇది మన ఫామ్ లో కాదండి, నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే నాకు రాండమ్ గా వచ్చింది. ఈ కోళ్లు 1 నుంచి 3 నెలల దాకా పెంచిన కోళ్లు, ఏ వైరస్ వచ్చిందో గానీ ఇవన్నీ ఒకటేసారి చనిపోయినాయండి. సామర్థను 1 నెల నుంచి 3 నెలల వరకు పెంచిన కోళ్లు లాస్ అయ్యారు. కానీ మన ఇన్స్టాగ్రామ్ లో లేదా యూట్యూబ్ లో కూడా వీడియో చేసేవారు. ఆ లాస్ ని, ఆ మెయింటెనెన్స్ ఎవరు చెప్పకుండా ఓన్లీ అట్రాక్షన్ కోసం ఆ వీడియోస్ చేస్తున్నారు. 1 నెలనే ₹1,00,000 వస్తుంది. నాకు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, నేను కూడా నాటుకోళ్ల బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి. అవగాహన లేకుండా అయితే దిగకండి. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ షేరింగ్ అయితే విపరీతం అయిపోయింది. ఈ నాటుకోళ్ల బిజినెస్ పెట్టాలి అని ఫ్రెండ్స్ అనుకున్నాడు, ఇదంతా ట్రాష్. మీరు ఫస్ట్ తెలుసుకొని మాత్రం ఈ బిజినెస్ కి దిగండి. వట్టిగా మాత్రం ఈ బిజినెస్ కి రాకండి. వైరస్ అటాక్ అయ్యి బ్యాచ్లు వేస్తాయండి. ఒక 100 పిల్లలు తెస్తే నువ్వు నెల రోజులు కష్టపడిందంతా ఆ ఒక్క వైరస్ తోటి ఎవరు ఇది ఆలోచించకుండా డైరెక్ట్ ఫార్మ్స్, నాటుకోళ్ల బిజినెస్ అంటే ఏంటిది, నార్మల్ గా కోల్డ్ తెచ్చి పెంచడమే, ఫీడ్ వేసడమే అని చాలా మంది అనుకుంటారు. అలా ఉండదండి, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. బాగా సెన్సిటివ్. తెలుసుకోండి. స్టార్ట్ చేద్దాం అనుకుంటే చిన్న మొత్తం నుంచి ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి.